నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు మనం మన రీసెర్చ్ ఫర్మ్ బిగోల్ రీసెర్చ్ గత 2 ఏళ్లుగా వస్తున్న రియల్ ఎస్టేట్ సేల్స్ ఫిగర్స్, ఈ సేల్స్ ఫిగర్స్ వెనుక దాగి ఉన్న రహస్యాలు, ఈ రీసెర్చ్ ఫర్మ్స్ జనరేట్ చేస్తున్న రిపోర్ట్స్, అదే కాకుండా ఈ రియల్ ఎస్టేట్లో ఇంత సంక్షోభ సమయంలో మంత్ టు మంత్ 6%, 5% అనే పర్సంటేజ్ డిక్లైన్ టోటలీ ఇంప్రాక్టికల్ అని మన రీసెర్చ్ ఫర్మ్ రీసెర్చ్ ద్వారా కొన్ని విషయాలు మన ఛానల్ మాధ్యమంగా మనం మాట్లాడుకుందాం. మనం హ్యూమన్ సైకాలజీ అనేది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. మీకు ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నా, మీరు ఏ పదవిలో ఉన్నా, మీ స్థాయి ఉన్నా, హ్యూమన్ సైకాలజీని మనం క్షుణ్ణంగా తెలుసుకోగలిగితే, స్టడీ చేయగలిగితే, మనం ఏ ఇండస్ట్రీ అయినా, ఏ విషయంలో ఉన్నా దాగి ఉన్న నిగూఢ రహస్యాలను కూడా ఇట్టే ఛేదించవచ్చు. నేను ఎన్నో ఒక 1200 వీడియోలు ఈ రియల్ ఎస్టేట్ అనే సబ్జెక్ట్పై, ఎస్పెషలీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితులపై మీ అందరికీ అవగాహన కలిగిస్తూనే ఉన్నాను. నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఫ్లో ఎలా వస్తుందో, అసలు ఆ ఇన్ఫర్మేషన్ని నేను ఏం చేస్తాను, ఆ ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేసుకుంటాను, మీరందరూ ఈ 1200 పైచిలుకు వీడియోలో చూసి ఉండవచ్చు. నేను రియల్ ఎస్టేట్తో పాటు సొసైటీ, హ్యూమన్ సైకాలజీ, ఫైనాన్స్, సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇంటర్నేషనల్ జియోపొలిటికల్ సినారియో, ఇవన్నీ క్షుణ్ణంగా స్టడీ చేస్తూ ఉంటాను. దీని సారాంశమే ఈ 1200 వీడియోలు. హ్యూమన్ సైకాలజీ is deeply associated with రియల్ ఎస్టేట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు చెప్తున్నారు కదా, ఓనింగ్ ఏ హౌస్ ఈజ్ అన్ ఎమోషన్, నథింగ్ మోర్. ఓనింగ్ ఏ హౌస్ ఈజ్ అన్ ఎమోషన్, వాళ్ళే యాక్సెప్ట్ చేసుకుంటారు కదా. ఓనింగ్ ఏ హౌస్ ఈజ్ నథింగ్ బట్ రొమాన్సింగ్ యువర్ మైండ్. అంటే మీ మైండ్తో మీరు చేసే రొమాన్స్ మాత్రమే. మీ ఊహ అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. అయితే ఈ అజంప్షన్, అండర్స్టాండింగ్ ప్యాటర్న్ని మనం అబ్జర్వ్ చేస్తే, ఒక మనిషి యొక్క ఊహ దాని తృప్తి కోసం ఆ ఇంటిని పొందే హక్కు లేకున్నా ప్రజలు దాని వెంట పడి లోన్లు తీసుకొని తమ బంగారు భవిష్యత్తును ఎలా తాకట్టు పెడుతున్నారో, అసలు ఇది ఆపర్చునిటీ కాకుండా
ఇది ఒక రిస్క్ కింద చాలామంది భావించటం లేదు. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీలు వేల సంఖ్యలో జనాలను తొలగిస్తున్నారు. చాలామంది మీ టార్గెట్ కస్టమర్స్ ఎవరు అంటే జనరలీ సాఫ్ట్వేర్ కదండి అంటారు. మన ఏఎస్బిఎల్ డైరెక్టర్ కూడా అదే అన్నాడు కదా, జనరలీ ఎవరు ఉంటారంటే జనరలీ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. మీరు జనరలీ సాఫ్ట్వేర్ వాళ్ళు మీ టార్గెట్ కస్టమర్ అయినప్పుడు సాఫ్ట్వేర్లో సంక్షోభం వస్తే మీ ఇండస్ట్రీకి ఏం కాదా? సూటి ప్రశ్న. మీరన్న జవాబుకే నేను ప్రశ్నగా మార్చి మేము ముందర పెడుతున్నాం. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో తీవ్ర సంక్షోభం ఏర్పడినప్పుడు మీ ఇండస్ట్రీ కుదుపుకు గురి కాదా? సూటి ప్రశ్న. మీ ఆన్సరే నేను ప్రశ్నగా మార్చి మీ ముందర పెడుతున్నా. జవాబు ఇవ్వండి. సరే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్టింగ్ ఆర్ బయింగ్ ఎ ఫ్లాట్ ఈజ్ నాట్ అబౌట్ పేయింగ్ a one-time bulk money to a probable builder kada. 98% of houses sold are through the home loan route. Only token amount is totally cash component. Black and white ga maatladukundam. When a token amount is a cash component and rest is through loan which is passed through proper channel. The beauty of your loan, మీ హోమ్ లోన్లో ఒక బ్యూటిఫుల్ థింగ్ ఉంది. చాలామంది మేధావులు ఇది అబ్జర్వ్ చేయలేకపోతుండొచ్చు. You are paying your loan after paying your income tax. Am I right? You are paying your loan after you pay your proper income tax. అంటే ట్యాక్స్ సేవ్ చేసుకోవడానికి మేము ఇల్లు కొంటున్నాం. అటు నుంచి వస్తే హౌ మచ్ ప్రీమియం ఆర్ యూ పేయింగ్ టు సేవ్ ద ట్యాక్స్? మీరు ఇటు నుంచి వస్తే నేను అటు నుంచి వస్తాను. చాలామంది తెలివిగా టు సేవ్ ట్యాక్స్ వీఆర్ బయింగ్ ఏ హౌస్ అంటారు. టు సేవ్ ట్యాక్స్ హౌ మచ్ ప్రీమియం ఆర్ యూ పేయింగ్ ఫర్ యువర్ హౌస్? హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్? అంటే ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? అంటే బిక్క ముఖం వస్తుంది. దెన్ హౌ క్యాన్ యూ క్యాల్కులేట్ ద ప్రీమియం పెయిడ్ ఆన్ ఎ ప్రాపర్టీ? అంటే నేను క్యాల్కులేషన్స్ ఇచ్చాను. ఒక నార్మల్ ఫ్లాట్కు పర్ ఎస్ఎఫ్టీ మీరు యూట్యూబ్లో పోయినా మేస్త్రీలు క్యాల్కులేషన్ ఇస్తారు. అదే పట్టుకోండి. ఎమ్యూనిటీస్ అనేది ఆప్షన్ కాకుండా కంపల్షన్ ఉంది. ఇది ఒక పెద్ద బర్డన్. ఈ బర్డన్ ఈజ్ ఎంబెడెడ్ ఇన్ యువర్ ఈఎంఐ. నేను కొన్ని చాలా పవర్ఫుల్ వర్డ్స్ యూజ్ చేస్తున్నా. అది ఎవరైనా క్యాచ్ చేసిందంటే ఎంత ప్రమాదకరమో మీకు అర్థమైపోతుంది. యువర్ ఎమ్యూనిటీస్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ యువర్ ఈఎంఐ. యువర్ ఎమ్యూనిటీస్ ఆర్ ఎంబెడెడ్ ఇన్ యువర్ ఈఎంఐ. ఒక పార్ట్ after paying the embedded EMI in the home loan, you are paying monthly maintenance called amenities and charges. అంటే చాలా మంది అబ్జర్వ్ చేయకుండా ఉండొచ్చు. వాడు ఐఐటి కానివ్వండి, బొచ్చుగాడు కానివ్వండి, సిఏ కానివ్వండి. ఫస్ట్ యు ఆర్ పేయింగ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్, దెన్ going for a home loan, you are paying home loan, you are paying the embedded amenities. After paying embedded amenities for 20 long years, you are paying extra maintenance charges every month.
After paying all this, what you are getting? You are getting a half an hour car drive to your office. A half an hour car drive means 30 kilometers. A 15 minutes drive means 15 kilometers. So every day, apart from owning a flat which is in a known suburb, నా మాట గమనించండి, after owning a house in a known suburb, still you have to pay at least 2 liters for petrol every day. What for? And if you see the time taken for every thing you do in your personal life, it eats away anywhere between 15 minutes to 30 minutes of your valuable time that you don't want to spend in your office but you are at home. It is getting wasted by just going up and down in your community. మనం ఏదైనా ఒక కోణం నుంచి చూసి సంతోషపడి ఈఎంఐ కడుతున్నామా అనుకుంటున్నాం, కానీ నేను ఒక 4-5 మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇది ఏ ఐఐటి వాడు కూడా సిఏ వాడు కూడా ఎప్పుడు డిస్కస్ చేస్తుంటాడు. ఎందుకంటే వాళ్ళకు అని చెప్పొద్దు, అట్లా చెప్తే మళ్ళీ నీకు తెలివి ఉందా? ఉంది, నాకుంది కనుకనే ఇంత బ్యూటిఫుల్గా ఈ ఛానల్లో ఈ రియల్ ఎస్టేట్ ఎడ్యుకేషన్ సిరీస్లో 1200 వీడియోలు వేసిన. ఏ సివిల్ ఇంజనీరు, ఏ ఇండస్ట్రీ లీడరు, ఏ బ్రోకర్స్ చేయని పని నేను చేస్తున్నా. అదేమంటే కస్టమర్స్ ఎడ్యుకేషన్. ఇప్పుడు నేను చెప్పినవన్నీ పచ్చి నిజాలు, ఎవ్వడు ఆలోచించాడు. దీనికన్నా ఒక 100 పాయింట్స్ చెప్తాను నేను, మీకు అసలు అసహ్యం పుడుతుంది. అందుకని చెప్తాను మెల్లగా డోస్. 1200 వీడియోలు అయిన తర్వాత కూడా 20 డోసెస్ నా దగ్గర ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రచారం ఉన్న వెల్ నోన్ రీసెర్చ్ ఏజెన్సీ యొక్క డేటా ఎంతవరకు నిజాయితీగా ఉంది? ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్ 3000 ఫ్లాట్లు ఈ మంత్లో అమ్ముడుపోయినాయి. నెక్స్ట్ మంత్ 3500, అంటే ఒక 15% లేదా 20% ఎక్కువ పోయినాయి. నెక్స్ట్ మంత్ 4000 పోయినాయి, అంటే అట్లీస్ట్ 30% ఎక్కువ ఫ్లాట్లు అమ్ముడుపోయినాయి అని డేటా వస్తుంటుంది. ఈ డేటాని టోటలీ బైసెక్ట్ చేసి పాలకు పాలు నీళ్లకు నీళ్లు చేస్తే ప్రాక్టికలీ ఎన్ని ఫ్లాట్స్ అమ్ముడుపోతున్నాయి ఆల్ ఓవర్ హైదరాబాద్ ప్రతి నెల అనేది మనము ఎప్పుడు చూడం. ఇండస్ట్రీ కూడా విడమర్చి చెప్పదు, ఎందుకంటే దాంట్లోనే నిగూఢ రహస్యాలు, అబద్ధాలు దాగుంటాయి కనుక వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఫ్లాట్స్ సోల్డ్, దీంట్లో గిఫ్ట్ డీడ్స్ ఉన్న ఫ్లాట్స్ ఉంటాయి. దాన్ని వాల్యూ డిరైవ్ చేయలేము, చేసిన వేస్ట్. ఎందుకంటే అది ఇండస్ట్రీకి సంబంధించిన డీల్ కాదు. ఇండస్ట్రీ మరి గిఫ్ట్ డీడ్స్ ఇటువంటివి సపరేట్ చేస్తుందా? దమ్ముందా? చేయమని చెప్పండి. నేనే ఛాలెంజ్ విసురుతున్నా. టోటల్ ఫ్లాట్స్లో గిఫ్ట్ డీడ్స్ ఎన్ని ఉన్నాయి? అన్సోల్డ్ ఫ్లాట్స్ అంటే 3 ఏళ్లకు పైగా, 5 ఏళ్ల నుంచి 3 ఏళ్లకు పైగా అమ్ముడుపోని ఫ్లాట్లు ఈ నెల ఎన్ని అమ్ముడుపోయినాయి? అంటే అది న్యూ ఫ్లాట్స్ కదా? కాదు. అన్సోల్డ్ ఇన్వెంటరీకి వాల్యూ చెప్పి మరి మీరు డేటా పబ్లిష్ చేసే దమ్ము ఉందా? 3 to 5 year ఫ్లాట్కి కొత్త ఫ్లాట్కి ఉన్న రేట్ ఉండదు. అసలు ఎంత రేట్లో అది అమ్ముడుపోయింది అనేది ఇండస్ట్రీలో ఎవరికైనా దమ్ముందా? హోజాయ్
ఛాలెంజ్ తీసుకొని డేటా రిలీజ్ చేయండి. ఇంకోటి, ఈ ఫ్లాట్స్లో ఒక 1 ఇయర్ 2 ఇయర్ ఉండి, అంటే కొంతమంది ఫ్లాట్స్ హోల్డ్ చేసి 1-2 ఇయర్స్లో డిస్కౌంట్లో అమ్మేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ డేటా రిలీజ్ చేసేద్దాం ఉందా? లేదు. అదే కాకుండా ఎన్నో రెంటెడ్ ప్రాపర్టీస్, ఎన్నో సెకండ్ హ్యాండ్ హోమ్స్, ఫ్లాట్స్, ఎన్నో బయటి ఏజెన్సీకి రెంటల్కి లీజ్లో నడిపే ఫ్లాట్స్, అంటే చిత్ర విచిత్రమైన ఫ్లాట్స్, చిత్ర విచిత్రమైన టైం లైన్స్లో, చిత్ర విచిత్రమైన ప్రైజెస్లో, వేటికి వాటిని సపరేట్ చేసి ఈ ఇండస్ట్రీకి రియల్ డేటా కస్టమర్స్కి అందించే దమ్ముందా? ఓకే, ఇది అయిపోయింది. అయితే ఈ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ సోల్డ్లో తమ సిస్టర్ ఆర్గనైజేషన్కో, తమ ఫ్లిప్ ఏజెంట్స్కో ఈ ఫ్లాట్లు ఎన్ని అమ్మినరు ఫ్లిప్ ఏజెంట్స్, అంటే వాళ్ళ సంస్థనే అది తీసుకొని ఫ్లిప్ చేస్తుంటారు. అవి సేల్స్ కావాలి, అవి సేల్స్ అయ్యి ఉండవు, టోకన్ అమౌంట్తో తిప్పుతుంటారు. అలాంటివి ఎన్ని రిజిస్ట్రేషన్ అయినాయి? అంటే ఇండస్ట్రీ ఫిగర్స్ బూస్ట్ చేయడానికి ఇలాంటి రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. మరి అలాంటి రిజిస్ట్రేషన్ డేటా ఏమన్నా బహిర్గతం చేసే దమ్ము ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి ఉందా? లేదు. మీరు సెమీ ఫినిష్డ్ ఫ్లాట్స్ ఎన్ని రిజిస్టర్ చేశారు? ఇండస్ట్రీ వాళ్ళకి అర్థమవుతుంటుంది నేనేం మాట్లాడుతున్నాను, సామాన్య ప్రజలకు ఏం అర్థం కాదు. అన్ఫినిష్డ్ ఫ్లాట్స్ మీరు వితౌట్ జిఎస్టీ చిత్ర విచిత్రంగా అమ్ముతారు కదా మీరు, అవి ఎన్ని అమ్ముడుపోయినాయి? దాన్ని కొద్దిగా సపరేట్ చేసి ఒక డేటా ఇవ్వగలిగితే అందరూ సంతోషిస్తారు. అయితే ఇదే పని మన బిగోల్ రీసెర్చ్ గత 2 ఇయర్స్గా చేస్తుంది, అంటే లాస్ట్ ఇయర్ నుంచి చేస్తుంది. అసలు వీళ్ళు ఇచ్చే డేటాకు అక్కడ ప్రాక్టికలీ బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ప్రతి నెల ఎన్ని అమ్ముడుపోతున్నాయి, ఇదొక సర్వే చేసినాం. సో బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ ఎన్ని రిజిస్టర్ అవుతున్నాయి? మనకు కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలు తెలిసినాయి. నేను అందుకోసం చెప్తున్నా, పెద్ద పెద్ద బిల్డర్స్ ఒక మంత్లో 5, 10, 20 అమ్ముతున్నారు. 5, 10, 20 ఫ్లాట్స్ మాత్రమే అమ్ముతున్నారు ఫుల్ మంత్లో, అంటే టోటల్ గ్రూప్లో అంటే మీరు ఆశ్చర్యపోతుండొచ్చు. అరే 20 ఫ్లాట్లు ఏంది, మొన్ననే ఏఎస్బిఐలో 1000 కోట్ల టర్నోవర్ చేసినా అని చెప్పాడు. అది కూడా పచ్చి అబద్ధం. ఇట్లా నేను చెప్తా ముందు, అంటే నిజంలాగా చూపించండి ఆ అబద్ధాన్ని. ఇప్పుడు ఏఎస్బిఐలో వాడు ఏం చెప్పాడు మీరు బాగా గమనించండి. ఈఎంఐ పై ఇంట్రెస్ట్ మేము వాళ్ళకు డిస్కౌంట్లా కాకుండా వాళ్లకు ఫ్లాట్ కొన్నాక వాళ్ళ డబ్బులు వాళ్లకు తిరిగిస్తాము. ఈ ఇంట్రెస్ట్ అమౌంట్ ఏం కడుతున్నారు కదా, ఈ 3-4 ఇయర్స్ బిల్డింగ్ టైంలో టోకన్ అమౌంట్ ఇచ్చి బ్యాంక్ లోన్ తీసుకొని లోనుపై వడ్డీ ఏమి ఇస్తున్నారో ఆ వడ్డీ మేము 3 ఏళ్ల దాకా మేము క్లయింట్ వడ్డీ మేమే కడతాము అంటున్నాం. అంటే నీ ఫ్లాట్ ఒక 40%కి లేదా 30%కి డిస్కౌంట్లో అమ్మేస్తుంటే అది సేల్స్ కింద ఎందుకు పరిగణించాలి?
ఒక క్లయింట్ యొక్క టోటల్ ఇంట్రెస్ట్ బర్డన్ ఒక బిల్డర్ తీసుకొని 3 ఏళ్లుగా భరిస్తున్నాడు అంటే అక్కడ ఏదో ఆయనకు అమ్ముడు పోదు అనే ఒక డౌట్ వస్తే కానీ ఇటువంటి ఆఫర్స్ తేడు కదా. ఇది నార్మల్ సేల్స్ కింద వస్తుందా? ఎస్బిఎల్ డైరెక్టర్ చెప్పాలి, పేరేమో ఉంది కదా. ఇప్పుడు నువ్వు ఫ్లాట్ అమ్ముతున్నావు, 1000 crores సేల్స్ అచీవ్డ్ అన్నాడు. దాని కింద ఏం రాసి చెప్పిండంటే మన ఇంటర్వ్యూలో, సార్ ఎట్లా అచీవ్ చేయగలరంటే దీంట్లో వీఆర్ ఫైనాన్సింగ్ ద ఇంట్రెస్ట్ బర్డన్ ఆఫ్ ద కస్టమర్ ఆఫ్టర్ దే కంప్లీట్ దే ఈఎంఐ. అంటే ఈ 4 ఏళ్ల హ్యాండ్ ఓవర్ టైంకి ఫైనలీ ప్రాపర్టీ ఆయన పేరు అయ్యేటప్పుడు చేసేటప్పుడు వీళ్లకు ఈ ఇంట్రెస్ట్ పోర్షన్ అంతా తిరిగి ఇవ్వడం జరుగుతుంది అట్ట. 3 years ఇంట్రెస్ట్ బర్డన్. అంటే ఐదర్ ద ఇంట్రెస్ట్ బర్డన్ ఈజ్ నాట్ ఎ బిగ్ థింగ్ ఫర్ ద బిల్డర్. ఎట్లయితుంది? ఒక ఫ్లాట్లో వీళ్ళే చెప్తున్నారు మా ప్రాఫిట్ మార్జిన్స్ 18% to 20% దాటాలని, లగ్జరీ సెగ్మెంట్లో కూడా. మరి మీరు పర్ ఇయర్ 8% ఇంట్రెస్ట్ బర్డన్ ఎట్లా భరిస్తుర్రు సార్ అని అడిగితే జవాబు ఎట్లా ఏమిస్తాడు? ఎవడు అడగలేదు పాపం. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్ సన్నాసులకు ఈ బిల్డింగ్ అంటే ఏం తెలియదు, దీంట్లో లిటిగేషన్స్ ఏం తెలియదు. నీ మార్జినే ఒక 18-20% అయితే మీ ప్రకారం, ఇప్పుడు మా ప్రకారం మీ మార్జిన్లు 200% to 400%. లేవన్నీ ఏం లేవు. 20% మార్జిన్, 30% తక్కువ మార్జిన్స్తో మేము ఆపరేట్ చేస్తున్నామని చెప్తారు. అదే నిజమైతే పర్ ఇయర్ మీరు 8% క్లయింట్స్ ఇంట్రెస్ట్ బర్డన్ ఎట్లా భరిస్తారు? అన్లెస్ ద ప్రాపర్టీ హ్యాస్ ఏ ప్రీమియం వాల్యూ ఆఫ్ 200 to 300%. అంటే మీకు 4 ఏళ్ల లోపల మీకు 200 నుంచి 300% ప్రాఫిట్ వస్తే కానీ మీరు 8% వడ్డీని, క్లయింట్ వడ్డీని భరించలేరు. అంటే ఎందుకంటే 30% పైచిలకు క్లయింట్ వడ్డీనే అయిపోతుంది. మీ మార్జిన్స్ ఏమో 20% ఉన్నాయి. రాను రాను మీకు కాస్ట్ పెరిగిపోతుంది కదా, ల్యాండ్ వాల్యూ కూడా పెరిగిపోతుంది. ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ ఛార్జెస్ పెరుగుతున్నాయి, లేబర్ ఛార్జెస్ పెరుగుతుంది, ప్రీమియం పెరిగిపోతుంది, మీ ఇంట్రెస్ట్ బర్డను, బ్రిడ్జ్ లోన్ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది, హోమ్ లోన్ రేట్లు పడిపోతున్నాయి. సపోజ్ మీ 4 years ఎండ్ వరకు మళ్ళీ హోమ్ లోన్ 10% పోయింది, మీ పరిస్థితి ఏమి? ఇది దాన ధర్మాలు చేసే ఇండస్ట్రీనా? మరి ఇదే సేమ్ థింగ్ మీరు కాపీ కొట్టచ్చు కదా. అందరూ ఎందుకు కొడతలేరు? అందరూ కూడా 3,000 కోట్లు 4,000 కోట్లు టర్న్ ఓవర్ చూపించచ్చు. ఈ రైతు బంధులాగా ఈ బిల్డర్ బంధు అనే ఒక ప్రోగ్రాం చేయండి. బిల్డర్ బంధు ప్రోగ్రాం కింద అందరి ఇంట్రెస్ట్ బర్డన్ మేమే భరిస్తాం. ఇప్పుడు సర్కార్ రైతుల వడ్డీలు అవి ఇవి మాఫీ చేసి భరిస్తుంది కదా, సేమ్ అట్లనే బిల్డర్ బంధు ప్రోగ్రాం. దీంట్లో తాగున్న రహస్యం అంటే బిల్డర్లకు 200 నుంచి 300% ప్రాఫిట్ వస్తే కానీ ఇటువంటి ముదనష్టపు స్కీమ్లు లేరు కాదా. మా రీసెర్చ్ ఏం చెప్తుందంటే ప్రతి నెల బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ 300 నుంచి 350 మాత్రమే అమ్ముడుపోతున్నాయి. 70 to 70 lakhs to 1.5 crore ఉన్న బ్రాకెట్లో ఉన్న ఫ్లాట్స్ 300 నుంచి 350 మాత్రమే ప్రతి నెల అమ్ముడుపోతున్నాయి. అందరు బిల్డర్స్ అందరు కలిపి 70 లక్షల నుంచి 1.5 కోటి వరకు ఉన్న ఫ్లాట్స్ 300 నుంచి 350 మాత్రమే అమ్ముడుపోతున్నాయి.
అయితే ఇప్పుడు అన్ని ఫ్లాట్స్ ఇంతే రేంజ్లు ఉన్నాయి కదా, అంటే వీళ్ళ ప్రకారం వీళ్ళు తక్కువలో అమ్ముతలేరట. 45 lakhsకి పోతలేవు, 55 lakhs పోతలేవు, 60 lakhsకి అసలే పోతలేవు. అన్నీ ఫేక్ ఫిగర్స్. 70 కింద ఒక ఫ్లాట్ లేదట. 1 కోటి మీద అయితే కామన్ అట, ఫుల్ డిమాండ్ ఉందట 1 కోటి మీద ఫ్లాట్కు. ఇదే నిజం అనుకుందాం. ఇప్పుడు 5 లక్షల పైచిలకు ఫ్లాట్లు ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఖాళీగా పడున్నాయి. 5 లక్షల ఫ్లాట్లు అన్నీ ఇదే రేంజ్ కదా, 70 to 1.5 మీరు చెప్పే ప్రకారం. దీనికన్నా తక్కువ ఫ్లాట్లు లేవు. అయితే ఈ బ్యాలెన్స్ ప్రతి నెల 300-350 ఫ్లాట్లు అమ్ముకుంటా పోతే మీరు 5 లక్షల ఫ్లాట్లు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? అంటే మా దగ్గర అన్ని కాకి లెక్కలు ఉన్నాయి. ఈ 5 lakh ఫ్లాట్స్ ప్రతి నెల 300 ఫ్లాట్ 350 ఫ్లాట్లు అమ్మితే 138 years పడుతుంది. అంటే 138 ఏళ్ళు కంటిన్యూస్గా ప్రతి నెల 350 ఫ్లాట్లు అమ్మితే ఇప్పుడు కట్టిన ఫ్లాట్లు ఖాళీ అవుతాయి. ఎన్నేళ్ళు? 138 years పడుతుంది. ఎట్లా సార్? కొత్త ఫ్లాట్లు అయితే ఇట్లా పోతాయి. ఇప్పుడు కొత్త ఫ్లాట్లే పాత ఫ్లాట్ లెక్క పోతే మీరు ఏం లేదన్నా నెలకు 2000 దాకా అమ్మవచ్చు. అంటే ఫుల్ డిస్కౌంట్ ఇచ్చి, ఇప్పుడు ఏఎస్బిఎల్ వాడు ఇంట్రెస్ట్ భరిస్తున్నాడు కదా, లోపల ఫర్నిచర్స్ కూడా భరిస్తాడు. రేపు ఒక 1 year ఫుడ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇచ్చేస్తాడు. లేదా నెక్స్ట్ 1 year వరకు మీ అమ్యూనిటీస్కి మెయింటెనెన్స్ అంతా మేమే కడతామంటాడు. అంటే ఇట్లా విత్సల్విడి ఆఫర్లు ఇచ్చి చేసిన ఒక 2000 ఫ్లాట్లు ప్రతి మంత్ అమ్ముడుపోతాయి. అయినా మీకు 30 నుంచి 40 ఏళ్ళు పడుతుంది ఈ ఇన్వెంటరీ క్లియర్ చేయడానికి. మీకు ఇప్పుడు బ్రాండ్ న్యూ 300-350 ఫ్లాట్స్ కింద మీరు లెక్కేసుకుంటే 138 ఏళ్ళు పడుతుంది. లేదు అన్న 100 ఏళ్ళు పడుతుంది. అంటే అంత ఇన్వెంటరీ బిల్డప్ ఉంది హైదరాబాద్. ఇలా ఎట్లా జరిగింది? ఈ మిస్టేక్స్ ఎందుకు జరిగింది? మీరు అబ్జర్వ్ చేయండి. పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళ యాడ్స్ మీరు అసలు అబ్జర్వ్ చేస్తలేరు. అంటే నిరాశకు గురయ్యారు. అంటే యాడ్ ఇస్తే కూడా నష్టం అని గ్రహించారు. ఇప్పుడు యాడ్లు ఇచ్చినా అవి అమ్ముడు, వాళ్ళ టార్గెట్లు మీట్లు కావు. ఏ బ్రోకరు 24 గంటలు కష్టపడ్డా ఫ్లాట్లు అమ్ముడుపోతలేవు. ఇది పచ్చి నిజం. 2.5 years నుంచి చెప్తున్నా, ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. ఇలా అయితే కష్టం అని. అసలు నేను 2 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉన్నాయంటే వాడు జస్ట్ 10,000 ఉన్నాయి అంటాడు. నేను 3 లక్షలు పోగానే వాడు మెల్లగా 50,000కి పెరిగిండ్రు. ఇప్పుడు నేను 5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉంటున్నాయి అంటే ఇప్పుడు 2-3కి వచ్చిండ్రు. ఇప్పుడు ఎవడైనా చూడండి 2 లక్షలు 3 లక్షలు ఖాళీ ఉన్నాయి అని ఒప్పుకుంటున్నారు. వాళ్ళు కానీ నిజంగా ఒప్పుకుంటే 5 లక్షలు ఖాళీ ఉన్నాయి, 5 lakhs. ఇప్పుడు దీంట్లో సేల్స్ ఫిగర్స్లో మొన్న బల్క్ నేను చెప్పినా కదా, 5, 10 అంతస్తులు మొత్తం ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అటువంటివి కూడా ఉన్నాయి దీంట్లో డీల్స్. 28 లక్షలు 42 లక్షల డీల్స్ ఉన్నాయి, 48 లక్షల డీల్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి దాంట్లో. దాని గురించి మాట్లాడతలేదు. టోటల్ సేల్స్ ఫిగర్స్. ఎందుకంటే ఇండస్ట్రీకి ఏం ఎఫెక్ట్ కాలేదట. గవర్నమెంట్ చేంజ్ అయినా ఎఫెక్ట్ కాలేదు, మొన్న వారైనా ఎఫెక్ట్ కాలేదు, మన ఆర్బీఐ చర్యల నుంచి ఎఫెక్ట్ కాలేదు. సాఫ్ట్వేర్ అయితే మొత్తం, ఇప్పుడు సాఫ్ట్వేర్కి ఈ ఇండస్ట్రీకి ఏ సంబంధం లేదట. సాఫ్ట్వేర్ చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది సార్, అయినా మేము చూడండి బ్రహ్మాండంగా సేల్స్ చేస్తున్నామంటారు. ఏమనంటే టీసీఎస్ ఇన్ఫోసిస్కి మాకు సంబంధమే లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు, టీచర్లు, ఎంప్లాయీసే కొంటున్నారు మ్యాక్సిమం 90% అంటాడు. మనం అంతా తలగొక్కాలి. మొన్నటి వరకు మీరు ఓన్లీ బయ్యర్ అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ అన్నారు. సడన్గా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కడ వచ్చేసిందంటే పంతా మార్చేసుకున్నారు. సాఫ్ట్వేర్ కండ్ల ముందు మునిగిపోతుంటే ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తే ఆ ఇండస్ట్రీని రక్షించుకోలేరని అర్థమైపోయింది.
నెలకు 350 ఫ్లాట్లు బ్రాండ్ న్యూ ఫ్లాట్లు అమ్ముడుపోతున్నాయి. ఎంత? మ్యాక్సిమం 4000 ఫ్లాట్లు పోతున్నాయి, 4000 ఫ్లాట్స్ పోతున్నాయి. అంటే 70 lakhs to 1.5 crore సెగ్మెంట్లు. నాలుగు వేల ఫ్లాట్లు 70 lakhs to 1.5 crore సెగ్మెంట్లో పోతే ఈ బ్యాలెన్స్ ఇన్వెంటరీ ఎప్పుడు పూర్తి కావాలి? మీరే ప్రేక్షకులే చెప్పాలి. ఇది కాకి లెక్కలే, ఇంకా డీప్ పోతే చచ్చిపోతారు అందరు, మొత్తం ఆత్మహత్య చేసుకుంటారు. సిమెంట్ సేల్స్, స్టీల్ సేల్స్ ఫిగర్స్, మీ మ్యావన్ కన్స్ట్రక్షన్ మెథడు, టెక్నాలజీ, ఏ టెక్నాలజీ నుంచి కాస్ట్ ఎట్లా సేవ్ చేస్తుండ్రు, ఈ కాకి మాటలు, ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ వాల్యూ ఎట్లా డిరైవ్ చేసిండ్రు, మీరు కొన్న భూములు ఎలా వచ్చినాయి, ఇవన్నీ డిస్కస్ చేస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఏ ల్యాండ్ పై కడితే మీకు 300% మార్జిన్ వస్తుంది, దాని లీగాలిటీ ఏమి, రేపటి రోజు ప్రాబ్లం అయితే నేషనల్ బిల్డింగ్ యాక్ట్ కింద దాన్ని పెనాల్టీ వేస్తే అదే కూడా భరిస్తాడు. ఇలాంటి విషయాలు ఏవి క్రిటికల్గా తీయకుండా బ్రాండ్ న్యూ ఫ్లాట్లు ఎంత అమ్ముడు పోయినాయి అందిస్తే 300 to 350 అమ్ముతారు ప్రతి నెల. మరి ఇన్ని లక్షల ఫ్లాట్లు ఎప్పుడు? 100 ఏండ్ల ఇన్వెంటరీ ఉంది హైదరాబాద్లో, 100 years ఇన్వెంటరీ ఉంది హైదరాబాద్లో. అందరూ రండి, అందరికీ షేర్ చేయండి, ఏం భయపడద్దు. మినిమం 100 years ఇన్వెంటరీ ఉంది, 100 year ఇన్వెంటరీ ఆఫ్ వేరియస్ ప్రైజెస్. వీళ్ళ ప్రకారం ఏమంటే 70 లక్షల కింద ఫ్లాటే లేదు టోటల్ హైదరాబాద్లో. ఒప్పుకుంటే ఇంకా డేంజర్. టోటల్ వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ ఫ్లాట్స్ విపరీతంగా పెరిగిపోయి, ఇక ఏ రోజు మెట్రో ఉంది కదా మన హైదరాబాద్ మెట్రోకు ఎప్పుడు ప్రాఫిట్స్ వస్తాయో ఆ రోజే ఈ అన్సోల్డ్ ఇన్వెంటరీ అంతా అమ్ముడుపోతుంది. నేను కన్నప్పకి ఎట్లా లింక్ పెట్టామో ఇది కూడా ఎట్లే ఉంది. ఏ రోజు హైదరాబాద్ మెట్రో ప్రాఫిట్లోకి వస్తుందో ఆ రోజు మొత్తం హైదరాబాద్లో ఉన్న ఇన్వెంటరీ అమ్ముడుపోతుంది. ఇంకా లెక్కేసుకోండి మీరు. అంటే అంత దరిద్రమైన పరిస్థితి ఇప్పుడు. ఎవడు నమ్మినా నమ్మకపోయినా మీ ఫిగర్స్ చెప్తున్నాయి కదా. మా రీసెర్చ్ ఫార్మ్స్ చెప్తున్నాయి ఇన్ని వేల ఫ్లాట్లు. మన మొత్తం విడదీసి చెప్పండి, విడమర్చి చెప్పండి. ఫ్లాట్లలో కూడా ఎన్నో సెగ్మెంట్స్ ఉన్నాయి. అల్ట్రా లగ్జరీ, బేసిక్, ప్రీమియము, అల్ట్రా ప్రీమియం, ఏమో ఉన్నాయి కదా. సెమీ గేటెడ్, ఎన్ని సెగ్మెంట్లు రా కన్ఫ్యూజ్ చేయడానికి. ఇప్పుడైతే స్టూడియో ఫ్లాట్స్ అట 30 లక్షలకే స్టూడియో ఫ్లాట్ అట. స్టూడియో అంటే ఏంది? బాత్రూమ్ లాంటి 2 రూమ్లు, ఒక పెద్ద బాత్రూము, ఒక చిన్న బాత్రూమ్, ఒక పెద్ద బాత్రూము, ఒక చిన్న బాత్రూమ్, 30 లక్షలట. చీపట, పడి తీసుకుంటారు ఆయన, మళ్ళీ దొరకవు అంటుంది ఒక మేధావి. హాట్ ప్రాపర్టీ అట. తీసుకున్నానికి వానికి దండం పెడతారు. $30 లక్షలు వాడేస్తే 7% ఇంట్రెస్ట్ వస్తే ఎంత వస్తుంది ఇంట్రెస్ట్? 30 లక్షలకు 7% ఇంట్రెస్ట్ చేసుకోండి, 2 లక్షల పైసలకి వస్తుంది. ఆ ముందనష్టపు 2 బాత్రూమ్ల ఫ్లాట్ తీసుకునే కన్నా దర్జాగా 20,000 రెంట్ కట్టి దర్జాగా ఉండొచ్చు. 30 లక్షలు మీ దగ్గరనే ఉంటాయి. డబుల్ బెడ్రూమ్ తీసుకోవచ్చు పెద్దది. అట్లా ఉండే కన్నా ఈ 2 బాత్రూమ్ది 30 లక్షలు తీసుకోవాలట. తీసుకుంటే దాని వాల్యూ కూడా బాగా పెరిగిపోతాడట. ఓఏ రూమ్లు వాడు వీడు వచ్చి వ్యభిచార గృహాలు నిర్వహిస్తాడట. మస్తు పైసలు వస్తాయట. నెక్స్ట్ గోవా, హైదరాబాద్ అట.
ఏం చెప్తారా మీరు? నిజంగా ఎట్లా అమ్ముతున్నారో ఏమో. ఆ తీసుకున్నాడు ఎటువంటి మూర్ఖుడు ఉన్నాడు. రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అట. ఏదేదో ఇంగ్లీష్ టర్మ్స్ యూజ్ చేసి ఆ ఇంగ్లీష్ బాగా వచ్చిన సన్నాసులకే డబ్బు వేస్తారు. వీడు తీసుకున్నాడు కూడా ఐటీల టాప్ ప్రొఫెషనల్, వైస్ ప్రెసిడెంటు. ఏం క్వాలిఫికేషన్ రావి, ఏం పోస్టులు, మీకు ఇంత అర్థం కాదురా మీకు? స్టూడియో అపార్ట్మెంట్ అంటే ఒక పెద్ద టాయిలెట్, ఒక చిన్న టాయిలెట్. ఒక పెద్ద టాయిలెట్లోనే ఒక ప్లాట్ఫామ్ కట్టి దానికి కిచెన్ అంటాడు. దీనికి 30 లక్షలట. హాట్ ప్రాపర్టీ, హాట్ ట్రెండ్ అట ఇప్పుడు అది. దయచేసి అందరూ ఇండస్ట్రీలో చెవులు తీసి వినండి. మన మేస్త్రీలు కూడా వినండి. బెస్ట్ ఆపర్చునిటీ ఇది. అతి తక్కువలో ఇండిపెండెంట్ ఇండ్లు కట్టి ఎగదొబ్బండి. నేను మేస్త్రీలకు పిలుపులు ఇస్తున్నా. ఇది మంచి టైం. ఫ్లాట్లు అస్సలు అమ్ముడుపోతుంది. ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండ్ల మీద మీరు అడగోలుగా ప్రీమియం చేయకుండా ఎంతో అంత పెట్టుకొని మొత్తం కట్టి అమ్మితే మంచి సేల్స్ వస్తాయి. 100 ఏండ్ల ఇన్వెంటరీ మన దగ్గర ఉంది హైదరాబాద్లో. 100 years ఇన్వెంటరీ ఉంది. అంటే ఎంత పెద్ద మిస్టేక్ చేసిన అందరు కలిసి చూడండి. పాపులేషన్ 1 crore, అన్సోల్డ్ ఇన్వెంటరీ 5 లక్షలు. అంటే లెక్కేసుకోండి, డివైడ్ చేసుకోండి. అది కాకుండా ఇప్పుడు RRR పెద్ద మిస్టేక్. నేను ఎప్పుడు చెప్పిన RRR కింద ఒక్కొక్కరికి 1 ఎకర్ కొనే అంత ప్లేస్ వస్తుంది RRR లోపల. అంటే ఒక్కొక్కరికి 1 ఎకర్ కొనవచ్చు. ప్రతి ఒక్క మనిషి హైదరాబాద్లో ఉన్నాడు 1 ఎకర్ ప్రాపర్టీ వస్తుంది. అంత కొనగలడా? కొనలేడు. అంత ఎక్సెస్ ల్యాండ్ యూసేజ్కి రెడీగా ఉంది. ఇది ఫ్లాట్పై దెబ్బ కొట్టదా? రియల్ ఎస్టేట్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది నేనేమంటున్నా. అంత ఎక్సెస్ ల్యాండ్ మనకు యూసేజ్లో వచ్చేటప్పుడు ఇది ఫ్లాట్ సేల్స్పై దెబ్బ కొట్టదా? 100% కొడుతుంది. సాఫ్ట్వేర్ జాబ్స్ విపరీతంగా కట్ చేస్తుంటే ఆ భయానికే జనాలు లోన్స్ తీసుకోరు. ప్యానిక్ కారా అవుతారు. అంటే తీసుకోబోయే వ్యక్తి విరమించుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు జాబ్స్ ఊడతాయో అని ఊడనోడు కూడా భయపడి తీసుకోడు. ఇది జరగదా? జరుగుతుంది. మరి ఈ ఫ్యాక్టర్స్ అంతా డస్ట్బిన్ లేచి దాని మీద కూర్చొని అసలు ఏం కాలే అసలు ఏం తెలియని వాడు 5 లక్షల ఫ్లాట్లు అమ్ముడు పోయని చెప్తుంటే మీరందరూ నమ్మకండి, మమ్మల్నే నమ్మండి. ఇప్పుడు నా ప్రశ్నలకు జవాబు ఇవ్వండి. మొత్తం గుంపు పంపిస్తాను, లారీలలో నింపి పంపిస్తాను. అమ్మేసుకోండి ఫ్లాట్. ఇప్పుడు నేను చెప్పిన దానికి జవాబు చెప్పండి. నేనే లారీలు అరేంజ్ చేసి పుష్పుల్ ట్రైన్లు పెట్టించి పంపిస్తాను. అమ్మేసుకోండి. దయచేసి అందరి ఫిగర్స్ గమనించండి. మన హైదరాబాద్లో 100+ years ఇన్వెంటరీ ఉంది. మినిమం టు మినిమం 100 years ఇన్వెంటరీ ఉంది. ఏ జంకర్నే. టోటల్ ఇండియాలో రియల్ ఎస్టేట్ హిస్టరీలో బిగ్గెస్ట్ బ్లండర్ హైదరాబాదులోనే జరిగింది. గుర్గాంలో ఇటువంటి పరిస్థితి ఉన్నా అక్కడ ప్రైస్ తగ్గితే కొనేవాళ్ళు ఉన్నారు. ఇక్కడ ప్రైస్ 150% పడితే కానీ ఇక్కడ బయర్స్ రారు. ఈ విషయాన్ని అందరూ గమనించాలి అని కోరుకుంటూ నమస్కారం.